Question number 25. AFC Limited wishes to acquire BCD Limited. So AFC is the acquirer and BCD is the acquiree. The shares issued by the two companies are 10 lakhs and 5 lakhs respectively. Calculate the increase in the total value of BCD Limited resulting from the acquisition. వాడు ఏమడుగుతున్నాడు? క్యాల్కులేట్ ది ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ది బీసీడీ రిజల్టింగ్ ఫ్రమ్ ది ఎక్విజిషన్. సో దానికి కావాల్సిన కరెంట్ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ ఇచ్చాడు. ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేటు, మా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏఎఫ్సి, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ బీసీడీ, ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ పర్ షేర్. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. క్లియర్గా ఏమడుగుతున్నాడంటే మనల్ని క్యాల్కులేట్ ద ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద బీసీడీ లిమిటెడ్. ఆఫ్టర్ మర్జర్, బిఫోర్ మర్జర్ బీసీ లిమిటెడ్ యొక్క గ్రోత్ ఎంత ఉంది అని తెలియాలి మనకి. పోస్ట్ మర్జర్ బీసీడీ లిమిటెడ్ రేట్ ఎంత, ప్రీ మర్జర్ రేట్ ఎంత. పోస్ట్ మర్జర్ అంటే మర్జర్ అయిపోయిన తర్వాత. మొత్తం బీసీడీ లిమిటెడ్లో నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఉన్నాయి? 5 lakh షేర్స్, 5 lakh షేర్స్. ఓకే. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? బిఫోర్ మర్జర్ ఎంత ఇచ్చాడంటే 20 రూపీస్ ఇచ్చాడు. ఓకే. సో 100 lakhs. బిఫోర్ మర్జ్ కాకముందు దాని యొక్క టోటల్ వాల్యూ ఎంత అంటే 100 lakhs. అయితే మర్జ్ అయిపోయిన తర్వాత దాని యొక్క రేట్ ఎంత నాకు తెలియదు. తెలియకపోతే దాన్ని కనుక్కోవడానికి మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ గ్రోత్ రేట్ ఇచ్చాడు, అలాగే ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఇచ్చాడు, ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ ఇచ్చాడు. సో మనం ఏం వాడాలంటే ఇక్కడ రేట్ కనుక్కోవడానికి డివిడెండ్ డిస్కౌంట్ మోడల్ అనేది ఒక మోడల్ని వాడాలి. ఓకే. డివిడెండ్ డిస్కౌంట్ మోడల్ ఏం చెప్తుంది? P0 = D1/KE - G అని చెప్తుంది ఇది. ఓకే. సో మనకి ఏంటంటే ఇంకోటి, నేను రేట్ కనుక్కోవాలి. రేట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏంటి? ఆఫ్టర్ మర్జర్ రేట్ కనుక్కోవాలి. P0 = D1/KE - G అని ఫార్ములా తెలుసు. D1 డివిడెండ్ ఎంత ఇచ్చాడు? ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ పర్ షేర్ 0.6 ఇచ్చాడు. D0 అనుకుంటాను ఇది. ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏఎఫ్సి లిమిటెడ్ అంటే ఏంటి? అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏఎఫ్సి లిమిటెడ్ అంటే ఆఫ్టర్ మర్జర్ 8% గ్రోత్ రేట్ అట. ఓకే. కేఈ ఎంత నాకు తెలుసా? ఇక్కడ కేఈ కావాలి నాకు. కేఈ తెలియదు నాకు. ఇది P0 తెలుసా ప్రైస్? అది తెలియదు నాకు. సో ఇప్పుడు ప్రైస్ నేను కనుక్కోలేను. సో దానికి కావాల్సింది ఏంటంటే నా దగ్గర మనకి బిఫోర్ మర్జర్ కాకముందు మన ప్రైస్ తెలుసు కదా. ఎంత మన ప్రైస్? 20 రూపీస్ అని మనకు తెలుసు. మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు. సో దాని ద్వారా మనం ఏం కనుక్కుంటాం అంటే ఇక్కడ కేఈ, ఇక్కడ తెలియదు కేఈ. ఇక్కడ కేఈ కనుక్కొని అది ఆఫ్టర్ మర్జర్లో రీప్లేస్ చేసుకుంటా. సో చూడు, డివిడెండ్ సేమ్ అదే ఉంటుంది. గ్రోత్ ఏంటి? కరెంట్ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ బీసీడీ లిమిటెడ్. కరెంట్ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ బీసీడీ లిమిటెడ్ అంటే ఏంటి? బిఫోర్ మర్జర్ కరెంట్ గ్రోత్ రేట్ 7% ఉంది. సో ఇక్కడ మళ్ళీ మన ఫార్ములా P0 = D1/KE - G. కేఈ నాకు తెలియదు, ప్రైస్ తెలుసు నాకు 20 రూపీస్ అని. ఎందుకంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ బీసీడీ అక్కడ క్లియర్గా ఇచ్చేసాడు 20 రూపీస్ అని. D0 + D0 అనేది 0.6. దాని గ్రోత్ ఏమో యాడ్ చేసుకుంటా. గ్రోత్ యాడ్ చేసుకొని మిగిలినంత సబ్స్టిట్యూట్ చేసుకుంటే కేఈ ఎంత వచ్చింది? 10.21% వచ్చింది. ఈ 10.21% తెచ్చి నేను ఎందులో పెట్టుకుంటా? ఆఫ్టర్ మర్జర్లో పెట్టుకున్న తర్వాత నాకు ప్రైస్ వచ్చేస్తుంది. ప్రైస్ నాకు ఇప్పుడు అన్నోన్ ఫిగర్, ఐ విల్ గెట్ ద ప్రైస్. పోస్ట్ మర్జర్ ప్రైస్ వచ్చేసింది. సో ఐ విల్ కన్సిడర్ పోస్ట్ మర్జర్ ప్రైస్. పోస్ట్ మర్జర్ ప్రైస్ ఉంది. సో నేను ఎంత? 146.650 అంటే బిఫోర్ మర్జర్ బీసీడీ యొక్క షేర్ వాల్యూ ఎంత? 100 lakhs. ఆఫ్టర్ మర్జర్ 146 lakhs. సో ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది బీసీడీ లిమిటెడ్ వాల్యూ? 46,60,650. క్లియర్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఆన్ ద బేసిస్ ఆఫ్ అఫోర్షియడ్ కండిషన్స్ క్యాలిక్యులేట్ ద గెయిన్ ఆర్ లాస్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ బోత్ ఏఎఫ్సి if AFC were to offer one of its share for every 4 shares. ఇది కూడా సేమ్ అంతే మళ్ళీ. ఆన్ ద బేసిస్ ఆఫ్ అఫోర్షియడ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ ద గెయిన్ ఆర్ లాస్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ బోత్ ద కంపెనీస్. ఇప్పుడు మళ్ళీ బోత్ షేర్ హోల్డర్స్కి గెయిన్ వచ్చిందో లాస్ వచ్చిందో అని అడుగుతున్నాడు. మళ్ళీ సేమ్. ఇప్పుడు మళ్ళీ 2 కంపెనీలకి వేసుకుంటాను ఈసారి. ఒక సింగిల్ కంపెనీ కాదు, బోత్ కంపెనీస్ అడుగుతున్నాడు. బిఫోర్ మర్జర్ దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? క్లియర్గా క్వశ్చన్లో ఫస్ట్ అప్లై ఇచ్చాడు 100-20 అని. ఓకే. 100-20 అని ఇచ్చేసాడు. సో మర్జ్ అయిన తర్వాత దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అన్నది తెలియాలి. మర్జ్ అయిన తర్వాత దాని యొక్క మార్కెట్ ప్రైస్ అనేది దేని మీద డిపెండ్ అయ్యిద్ది? మనకేమైనా చెప్పాడా స్టెప్ 1లో? బీసీడీ లిమిటెడ్ది మనం ఫైండ్ అవుట్ చేసాం 29.392. కానీ అక్కడ వేరు.
ఇక్కడ వేరే సినారీస్ ఇచ్చాడు. సో లెట్ us ట్రై టు ఫిగర్ అవుట్ మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఆఫ్టర్ మర్జర్. మార్కెట్ ప్రైస్ మనకు తెలియాలి అంటే ఎలా తెలుస్తుంది మనకి? మార్కెట్ ప్రైస్ తెలియదు. మార్కెట్ ప్రైస్ కనుక్కోవడానికి మనకి ఏం తెలుసు? టోటల్ మార్కెట్ వాల్యూ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ మార్కెట్ వాల్యూ ఎంత? టోటల్ మార్కెట్ ఎలా వస్తుంది? ఇట్స్ ఏ వాల్యూ ఆఫ్ మర్జర్ ఎంటిటీ యొక్క స్టాండ్ అలోన్ వాల్యూ ప్లస్ సినర్జీ గెయిన్. ఓకే, స్టాండ్ అలోన్ వాల్యూస్ ఎంత? ఏఎఫ్సి లిమిటెడ్, బీసీడీ లిమిటెడ్ యొక్క వాల్యూస్ తీసుకోవాలి, మార్కెట్ వాల్యూస్. వాడు ఎంత అన్నాడు బిఫోర్ మర్జర్? దాని యొక్క వాల్యూస్ ఎంత ఉన్నాయంటే ఏఎఫ్సి లిమిటెడ్ 10 lakh షేర్స్ ఉన్నాయి, బీసీడీ లిమిటెడ్ 5 lakh షేర్స్ ఉన్నాయి. వాటి యొక్క రెస్పెక్టివ్ మార్కెట్ షేర్స్ వచ్చి ప్రైసెస్ వచ్చి 50 rupees, 20 rupees. సో వెన్ యూ మల్టిప్లై దట్ యూ విల్ గెట్ దిస్. సినర్జీ గెయిన్ ఎంత? సినర్జీ గెయిన్ ఎలా తెలిసింది? స్టెప్ 1లో తెలిసింది నాకు సినర్జీ గెయిన్ 46,60,000 ఇది వచ్చింది. ఇది సినర్జీ గెయిన్. బీసీడీ లిమిటెడ్ బిఫోర్ ఏమో తక్కువ ఉంది, ఆఫ్టర్ మర్జర్ పెరిగిపోయింది. అదే కదా సినర్జీ గెయిన్ కూడా మనం యాడ్ చేసుకుంటాం. చేసిన తర్వాత టోటల్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ వచ్చింది. టోటల్ వాల్యూ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? 11,25,000. ఎలా వచ్చింది 11,25,000? మామూలుగా బీసీడీ లిమిటెడ్లో టోటల్ 5 lakh షేర్స్ ఉన్నాయి. ఓకేనా? బీసీడీలో 5 lakh షేర్స్ ఉన్నాయి. కానీ వాడు ఏం చెప్పాడంటే క్లియర్గా ఎక్స్చేంజ్ రేషియో 1:4 అని చెప్పాడు. క్వశ్చన్లో చూస్తే 1 of its షేర్స్ ఫర్ ఎవ్రీ 4 shares. అంటే 1:4 అంటే ఎంత అవుతుంది? 5 lakhs ఇంటూ 1/4 అంటే 1,25,000 షేర్స్ వచ్చాయి. సో ఆల్రెడీ ఎక్వైరర్లో 10 lakh షేర్స్ ఉన్నాయి, ప్లస్ ఇది యాడ్ చేస్తే 11,25,000. సో ఐ గాట్ న్యూ ఎంపీఎస్ మార్కెట్ ప్రైస్, మార్కెట్ వాల్యూ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. సో ఇంత వచ్చింది. సో కానీ బీసీడీ లిమిటెడ్ ఏంటి? బీసీడీలో కూడా 101.9206 అయ్యింది, ఎందుకంటే ఆఫ్టర్ మర్జర్ రెండింటిలో ఒకటే మార్కెట్ ప్రైస్ ఉంటుంది కాబట్టి. కాకపోతే పాయింట్ ఏంటంటే స్వాప్ రేషియో ఇచ్చాడు ఇందులో క్వశ్చన్లో. అది స్వాప్ రేషియో అంటే ఎక్స్చేంజ్ రేషియో ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేషియో 1:4 అన్నాడు కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ తీసుకొచ్చి 101.9206 ఇంటూ 1/4 చేస్తే 25.48. టోటల్ గెయిన్ ఆర్ లాస్ ఎంత వచ్చింది? ఈ రెండింటిని కంపేర్ చేస్తే గెయిన్ వచ్చింది 5.48. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత వచ్చాయి? 10 lakhs. 10 lakhsతో పెర్ షేర్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? ఇక్కడ ఇంకో పాయింట్ టు బిన్ రిమెంబర్డ్. ఇప్పుడు ఇందులో ఎంత వచ్చింది? 5.48 గెయిన్ వచ్చింది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 5 lakhs తీసుకోవాలి నేను, 1,25,000 షేర్స్ తీసుకోవాలి బీసీడీ లిమిటెడ్లో. ఆ గెయిన్ ఎంతమంది షేర్ హోల్డర్స్ దే హ్యావ్ టు ఎంజాయ్? ఓల్డ్ నెంబర్ ఆఫ్ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో మర్జర్ వల్ల వాళ్ళు బెనిఫిట్ తీసుకోవాలి, నాట్ సో వాళ్ళకి ఎంటైర్ ఓల్డ్ పీపుల్స్ మొత్తం 5 lakh షేర్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తాం బెనిఫిట్. సో 2,27,40,000 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద గెయిన్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ బోత్ ద కంపెనీస్. రెండు కంపెనీస్ యొక్క గెయిన్ క్యాలిక్యులేట్ చేయమని, మళ్ళీ ఇక్కడ కూడా గెయిన్ క్యాలిక్యులేట్ చేయమంటే ఈసారి ఏం చెప్పాడు? దీనికి కొత్త కండిషన్స్ చెప్తున్నాడు. ఇఫ్ ఏఎఫ్సి లిమిటెడ్ పేస్ 22 rupees ఫర్ ఈచ్ షేర్ ఆఫ్ బీసీడీ లిమిటెడ్. ఓకే, ఎక్వైరీకి 22 rupees పే చేస్తుందంట. ఓకే, అజ్యూమింగ్ పిఈ రేషియో ఆఫ్ ఏఎఫ్సి లిమిటెడ్ డస్ నాట్ చేంజ్ ఆఫ్టర్ ద మర్జర్. పిఈ రేషియో ఏం చేంజ్ అవ్వట్లేదట. ఓకే, ఓల్డ్ పిఈ రేషియో ఎంత ఉంది ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. ఈపీఎస్ ఆఫ్ ఏఎఫ్సి లిమిటెడ్ ఈజ్ 8 rupees అండ్ బీసీడీ ఈజ్ 2.5 ఎర్నింగ్స్ పర్ షేర్ ఇచ్చాడు. ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ఏఎఫ్సి లిమిటెడ్ ఇన్వెస్ట్స్ క్యాష్ టు ఎర్న్ 10%. అంటే ఇక్కడ క్లియర్గా చెప్పలేదు నీకు. ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన హిడ్డెన్ పాయింట్ ఏంటంటే ఎక్వైరీకి క్యాష్లో కొంటుంది, వాళ్ళకి నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేయట్లేదు. అందుకనే ఇక్కడ ఇన్వెస్ట్ క్యాష్ టు ఎర్న్ 10%. ఒకవేళ అదే క్యాష్ని వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే 10% రిటర్న్ సంపాదించుకుంటాడు. ఓకే, సో ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే టోటల్ కన్సిడరేషన్ అనేది ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. ఏఎఫ్సి లిమిటెడ్ అనేది ఎక్వైరీకి క్యాష్లో ఇస్తుంది. సో దాని మీద ఏదైతే రిటర్న్ జనరేట్ చేస్తాడో అదికి ఆపర్చునిటీ గెయిన్ మిస్ అవుతున్నాడు, 10% ఆపర్చునిటీ లాస్ ఇదే ఉంటుంది అది. సో టోటల్ ఎంతైతే వాడు ఎట్టుకుంటాడో అండ్ ఇట్స్ క్లియర్ తెలిసిపోతుంది వాడు ఎంత కొంటుంటాడో. ఒక్కొక్క షేర్కి 22 rupees పే చేస్తాడట. అంటే టోటల్ 5 lakh షేర్స్ ఉన్నాయి. సో 110 lakhs మీద వాడు ఎంత హీఈస్ లూజింగ్ ద ఇన్కమ్, 10% రిటర్న్ మిస్ అయిపోతున్నాడు. అంటే టోటల్ లాస్ 11 lakhs. ఓకే,
సో ఇక్కడ కూడా గెయిన్ ఆర్ లాస్ అడుగుతుండే ఏఎఫ్సీ లిమిటెడ్, బీసీ లిమిటెడ్లో పోస్ట్ మర్జర్, ప్రీ మర్జర్, బిఫోర్ మర్జర్, ఆఫ్టర్ మర్జర్ మార్కెట్ ప్రైస్ ఒక షేర్ తెలియాలి. మార్కెట్ ప్రైస్ బిఫోర్ మర్జర్ మనకి 120 అని తెలుసు, కానీ పోస్ట్ మర్జర్కి ముందు ఎంత తెలుసా? మర్జర్ కాకముందు రేట్స్ తెలియదు నాకు. సో ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్. బట్ బీసీడీ లిమిటెడ్ తెలుసు, ఎందుకంటే ఆడేం చేస్తాడో 22 రూపీస్ పే చేసి మర్జ్ చేసుకోవడానికి కొనుక్కుంటున్నాడంటే ఎట్ ద టైమ్ ఆఫ్ మర్జర్ వాట్ ఈజ్ హీస్ ప్రైస్ 22 రూపీస్, అంటే మర్జర్ ప్రైస్ 22 రూపీస్, ఆఫ్టర్ మర్జర్ అది 22 రూపీస్ వేసుకోవచ్చు. ఓకే, మరి ఏఎఫ్సీ లిమిటెడ్ యొక్క మార్కెట్ ప్రైస్ తెలుసా? తెలీదు. మార్కెట్ ప్రైస్ తెలియాలంటే ఇక్కడ మనం ఏం వాడాలంటే పిఈ రేషియో ద్వారా వెళ్ళాలి. పిఈ రేషియో ద్వారా వెళ్ళాలంటే ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో చేయాలి. పిఈ రేషియో ఎలా, మనకు పిఈ రేషియో ఇచ్చాడా? ఇవ్వలే, కానీ పిఈ రేషియో ఎలా ఫైండ్ చేయొచ్చు? హౌ టు ఫైండ్ పిఈ రేషియో? మనకి పిఈ రేషియో అన్చేంజ్డ్ అంట. ప్రీవియస్లో ఏదైతే పిఈ రేషియో ఉందో ఇప్పుడు కూడా అదే పిఈ రేషియో ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ పిఈ రేషియో ఎంత అంటే ఓల్డ్ పిఈ రేషియో ఎంత ఫైండ్ చేద్దాం. అప్పుడు ఎలా చేస్తాం? ఎంపీఎస్ బై ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు పిఈ రేషియో. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు ఏఎఫ్సీ లిమిటెడ్ది? 100 రూపీస్. అప్పుడు ఈ ఈపీఎస్ ఎంత? ఇప్పుడు ఈపీఎస్ ఇచ్చాడుగా, కరెంట్ ఈ ఈపీఎస్ ఆఫ్ ఏఎఫ్సీ లిమిటెడ్ 8 రూపీస్ ఇచ్చాడు. ఎంపీఎస్ బై ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 12.5. ఓకే, కానీ ఇంకో డౌట్ వచ్చింది ఇప్పుడు నాకు. ఇక్కడ ఈపీఎస్ వచ్చేసి ఎర్నింగ్స్ పర్ షేర్ వచ్చేసి ఏం తీసుకున్నాం? ఒకటి పిఈ రేషియో వచ్చేసి ఒకసారి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఓల్డ్ తీసుకుంటున్నా, కానీ ఈపీఎస్ వచ్చేసి న్యూ తీసుకుంటున్నా. అదొకటి గుర్తుంచుకో. అంటే ఇక్కడ ఇది క్లియర్గా ఇచ్చాడు ఈపీఎస్ ఎంత రేట్ ఉందని, అక్కడ చెప్పలేని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇదే ఈపీఎస్ తీసుకుంటా. సో పిఈ రేషియో ఎంత వచ్చింది? 12.5 టైమ్స్ వచ్చింది. ఓకే, పిఈ రేషియో 12.5 టైమ్స్ వచ్చింది. Once I get the PE ratio, how I will find the MPS, EPS into PE ratio gives me the MPS, market price per share. సో నా దగ్గర ఏముంది? పిఈ రేషియో ఉంది. ఇప్పుడు నాకేం కావాలా? ఈపీఎస్ తెలియాలి. ఈపీఎస్ అంటే ఎలా తెలుస్తుంది? టోటల్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈ ఎర్నింగ్స్ ఆఫ్ ఏఎఫ్సీ లిమిటెడ్ ఎంత? 8 రూపీస్ పర్ షేర్ అంటే ఈపీఎస్. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 10 lakhs, సో 80 lakhs. ఎర్నింగ్స్ ఆఫ్ బీసీ లిమిటెడ్ ఎంత? 2.5 పర్ షేర్. ఆల్రెడీ ఇచ్చాడు చూడు. బీసీ లిమిటెడ్ ఎర్నింగ్స్ 2.5, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 5 lakhs, 12,50,000. సో అంత అయితే ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఫర్గాన్, అదే ఇందాక చెప్పాను కదా, ఆపర్చునిటీ కాస్ట్ మిస్ అవుతున్నాడు 11 lakhs. సో టోటల్ ఎర్నింగ్స్ ఎంత? 81,50,000 డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత తీసుకోవాలి? 10 lakhs తీసుకోవాలి. ఎందుకంటే ఓల్డ్ షేర్స్ తీసుకోకూడదు, ఇది క్యాష్లో పే చేస్తున్నారు కాబట్టి న్యూ షేర్స్ 8.15 ఈజ్ ద న్యూ ఈపీఎస్. ఈ న్యూ ఈపీఎస్ తీసుకొని పిఈ రేషియోతో మల్టిప్లై చేస్తే నాకు ఏమవుతుంది? కొత్త మార్కెట్ ప్రైస్ వచ్చింది. కొత్త మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏంది? గెయిన్ ఎంత వచ్చిందంటే 1.875, 2 రూపీస్ గెయిన్. దట్స్ ఇట్, దట్ ఈస్ ద ఆన్సర్. Question number 26. AB Limited is planning to acquire and absorb running business of XY Limited. So acquiree is XY and acquirer is AB Limited. The valuation is based on the recommendation of merchant bankers and consideration is to be discharged in the form of equity shares to be issued by AB Limited. As on 31st March 2006, the paid up capital of AB Limited consists of 80 lakh shares of 10 rupees each. The highest and lowest market quotation during the last 6 months were 570 and 430. For the purpose of the exchange, the price per share is to be reckoned as the average of the highest and lowest market price during the last 6 months ended. అదేమంటున్నాడు? ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రైస్ వాడు హైయెస్ట్ ప్లస్ లోవెస్ట్ డివైడెడ్ బై 2 యావరేజ్ తీసుకుంటున్నాడు కాబట్టి. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. Independent merchant bankers engaged for the negotiation have produced the following estimates of cash flows from the business. XY Limited year lakhs cash flows ఇచ్చాడు. It is a recommendation of the merchant banker that the business of XY Limited may be valued on the basis of average aggregate discounted cash flows and 8% and net assets value. Present value factors 8% for years. You are required to calculate the total value of the business of XY Limited. First ఏం అడుగుతున్నాడు? టోటల్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్ XY Limited. వాల్యూ ఆఫ్ ద బిజినెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ ద బిజినెస్ ఆఫ్ XY Limited మే బి వాల్యూడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్
ఎలా వాల్యూడ్ చేస్తారట, వాల్యూడ్ బిజినెస్ వాజ్ వాల్యూడ్ అట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యావరేజ్ అండ్ అగ్రిగేట్ ఆఫ్ డిస్కౌంటెడ్ యావరేజ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అండ్ నెట్ అసెట్స్ వాల్యూ. మనం ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, టోటల్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్. ఫస్ట్ విల్ ఫైండ్ ద క్యాష్ ఫ్లోస్. Calculate the total value of the business. Value of XY Limited based on the future cash flows. Year. Cash flows. Present value of cash flows. Okay. Structure. Cash flows enta 105, 120, 125, 120, 100, 200. Okay. Present value already ఇచ్చేసాడు. present value of cash flows అనేది you should terminal value 100, 200. 100 టెర్మినల్ వాల్యూ, అలాగే ఇదేమో 31st March 2011కి 100. సో వీ విల్ టేక్ 200. 100 ప్లస్ 200 300 టెర్మినల్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, వాల్యూ ఆఫ్ XY లిమిటెడ్ బేస్డ్ ఆన్ ద నెట్ అసెట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వాల్యూ ఆఫ్ XY లిమిటెడ్ బేస్డ్ ఆన్ నెట్ అసెట్స్. వాల్యూ ఆఫ్ XY లిమిటెడ్ బేస్డ్ ఆన్ నెట్ అసెట్స్. ఇప్పుడు ఏం చేయాలి, నెట్ అసెట్స్ బేస్డ్ మీద కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫిక్స్డ్ అసెట్స్ ఎంత, 150. కరెంట్ అసెట్స్ టోటల్ అసెట్స్ వచ్చేసి 350. దాంట్లోంచి లోన్స్ లోన్స్ ఏమున్నాయి, 100 లోన్స్ తీసేసా, నెట్ అసెట్స్ వచ్చాయి. వాల్యూ బేస్డ్ ఆన్ నెట్ అసెట్స్ ఎంత, 250. బేస్డ్ ఆన్ మనల్ని ఏమన్నాడు, క్యాష్ ఫ్లోకి నెట్ అసెట్స్కి రెండింటికి యావరేజ్ తీసుకోమని చెప్పాడు. యావరేజ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ XY లిమిటెడ్ ఈజ్ XY లిమిటెడ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ 592.540 బేస్డ్ ఆన్ నెట్ అసెట్స్ ఏమో 250. ఓకే, ఇది ఆ రెండింటికి యావరేజ్ తీసుకుంటే 421.2. ఓకే, క్లియర్. నెక్స్ట్ పాయింట్, ద నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ బై AB లిమిటెడ్. ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలి AB లిమిటెడ్, నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ బై AB లిమిటెడ్ ఎంత, అది నెంబర్ ఆఫ్ షేర్స్. ఫస్ట్ మనకి ఏం చేస్తాం, ఆల్రెడీ వీ హ్యావ్ ద వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. మార్కెట్ ప్రైస్ చేసేస్తే మనకి వచ్చేస్తుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేస్తాయి. సో వాట్ వీ విల్ డూనా, చూడు మార్కెట్ వాల్యూ ఆల్రెడీ ఎంత, మార్కెట్ వాల్యూ డివైడ్ బై మార్కెట్ ప్రైస్. మార్కెట్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇప్పుడే, 421.2. మరి మార్కెట్ ప్రైస్ ఎంత మనకు తెలుసా, తెలీదు. సో దానికి వాడు ఏమన్నాడు క్వశ్చన్లో చూడు, ద ఎక్స్చేంజ్ ప్రైస్ పర్ షేర్ టు బి రికార్డ్ యాజ్ ద యావరేజ్ ఆఫ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ మార్కెట్ ప్రైస్ అన్నాడు. సో యావరేజ్ తీసుకుంటాం. హైయెస్ట్ ఎంత, 570 కోటెడ్ ఇన్ ద మార్కెట్, హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్ డివైడ్ బై 2. సో 570 ప్లస్ 430 డివైడ్ బై 2, 500 per share divided by market 500. So 84,240 is the shares. Next option, basis of allocation of the shares among the shareholders of XY Limited. Basis of allocation of shares among the shareholders of allocation of shares. ఎలా allocate చేస్తే ఈ షేర్స్ని అడుగుతున్నాడు. వాళ్ళ యొక్క ఫుల్లీ పేడ్ అప్ ఈక్విటీ షేర్స్ రేషియోలో పంచుతాం. ఒకటెంత, 10 lakhs 20 lakhs 10 lakhs కంప్లీట్ ఫుల్లీ పేడ్ ఎంత, 20 lakhs షేర్ హోల్డర్స్ ఉన్నారు. 20 lakhs ప్లస్ 10 lakh ఈక్విటీ షేర్స్, అందులో 5 rupees పే చేశారు. అంటే వాళ్ళు ఎంత, 10 divided by 2 చేస్తే 5 lakh ఫుల్లీ పేడ్. సో 5 lakh టోటల్ వచ్చేసి 25 lakhs. షేర్స్ టు బి ఇష్యూడ్ 20 lakh షేర్ హోల్డర్స్కి ఏమో ఇంత, 5 lakh షేర్ హోల్డర్ వెయిట్ అంటే ప్రొపోర్షనల్ క్యాలిక్యులేట్ చేసాం అంతే. 5 divided by 25 చేస్తే ఎంత, దట్స్ ఇట్. Question number 27. R Limited and S Limited are the companies that operate in the same industry. Okay, one second. The financial statements of both the companies for the current financial year as follows. Balance sheet ichchadu, income statement is given. Additional information, number of equity shares, dividend payout ratio, market price per share. Assume both the companies are in the process of negotiating a merger through exchange of equity shares. Okay, you are required to decompose the share price of both the companies into EPS and PE components. Also segregate their
EPS figures into ROE and book value or intrinsic value per share components. So let us try to figure out what he is asking. Determine EPS, PE ratio, and ROE, return on equity, and book value or intrinsic value of R limited and S limited. That is the first question. So what we will write? Given we will write earnings after tax anta. Earnings after tax is 5,33,000. He is given earnings after tax. Okay. So our main first target is to find EPS. How we will find EPS? Total earnings divided by number of shares. So earnings we already have. So we need number of shares. How much they are given? Number of shares. Equity capital 20 lakhs, 16 lakhs divided by 10 means face value 10 means 2 lakhs. 2 lakhs, 160 lakhs. Now I found EPS. Okay, next PE ratio I have to find. PE ratio. How I will find? MPS by EPS is equal to PE ratio. I already have what I have EPS. Now I want MPS. MPS is already given in the question. Market price per share is 50/20. So 50/20. So MPS by EPS this much times. Next question is return on equity. What is the return on equity? Return on equity means the total earnings divided by equity fund. Total earnings divided by equity fund is the formula. Total earnings we already have. Okay, earnings. Equity fund means what? Equity capital plus retained earnings. See, equity capital to this much and retained earnings is 4 lakhs. So when you add both of them, equity fund is equal to 24 lakhs and 16 lakhs. I have equity fund, so equity fund divided by earnings divided by equity fund gives me this much. Return on equity is got. I got return on equity. Next, book value per share. Return on equity after what I have to find? Return on equity tarvata book value. Book value ante total assets. We can find it book value divide in two ways. Book value per share another total equity fund divided by number of shares and total assets divided by total net assets divided by number of shares. First let us find through equity fund, as we already have equity fund 24 lakhs, 16 lakhs. Okay, number of shares how many? 2 lakhs, 1,60,000. 1,60,000 చేస్తే ఎంత వచ్చింది? బుక్ వాల్యూ 12, 10. ఓకేనా? బుక్ వాల్యూ లేదు అంటే టోటల్ అసెట్స్ ద్వారా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. టోటల్ అసెట్స్ ఎంత? టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 48 lakhs. అందులో అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఎంత? 10 lakhs, 14 lakhs లైబిలిటీస్. అంటే 10 lakhs, 14 lakhs తీసేస్తే టోటల్ నెట్ అసెట్స్ ఇంత 24 lakhs, 16 lakhs. ఓకేనా? నువ్వు ఇలా కూడా చేయొచ్చు సమ్మని. సో మళ్ళీ అగైన్ టోటల్ నెట్ అసెట్స్ ఎంత వచ్చింది? 24 lakhs వచ్చి నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ సేమ్ అయ్యి ఉంటాయి. ఇలా చేసినా సరే సేమ్ విల్ గెట్. సో ఫస్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ ఫౌండ్ ఆల్ ద. నెక్స్ట్ ఎస్టిమేట్ ద ఫ్యూచర్ ఈపీఎస్ గ్రోత్ రేట్ ఫర్ బోత్ ద కంపెనీస్. ఈపీఎస్ యొక్క గ్రోత్ రేట్ అడుగుతున్నాడు. డిటర్మినేషన్ ఆఫ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఈపీఎస్ ఆఫ్ బోత్ ద కంపెనీస్ ఆర్ లిమిటెడ్, ఎస్ లిమిటెడ్ పర్టికులర్స్. పేమెంట్ రేషియో ఎంత ఇచ్చాడు? డివిడెండ్ పేఅవుట్ రేషియో 20% అండ్ 30%. అంటే పబ్లిక్కి డివిడెండ్ ఎంత ఇచ్చి ఎంత రీటైన్ చేసుకుంటుంది కంపెనీ? ఇట్ ఈస్ రీటైనింగ్ ద బ్యాలెన్స్. 100 - 20% ఈజ్ 80%. 100 - 30% ఈజ్ 70%. దే ఆర్ రిటైనింగ్. వీ నో దట్ గ్రోత్ రేట్ ఫార్ములా ఈజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇంటూ, ఇది మనకి సెక్యూరిటీ వాల్యుయేషన్ వస్తుంది. గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఆర్. బి మీన్స్ వాట్? రిటెన్షన్ రేషియో. ఆర్ మీన్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఓకే, we have that formula. Remember this. Growth rate is equal to return on equity into retention ratio. Okay, return on equity ఎంత ఇచ్చారు? 22 point. మనం ఇప్పుడే కదా ఫైన్ చేసాం పైన. రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.21, 15.6 అదే తీసుకున్నా ఇక్కడ. గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు రిటెన్షన్ రేషియో ఇంటూ రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటెన్షన్ రేషియో ఎంత? 80%, 70%, 22.21%. యూ మల్టిప్లై బోత్. 22.21 return on equity into 80%.
సో ఇంత వచ్చింది. కాకపోతే నీకు ఒక హింట్ చెప్తున్నా చూడు, రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 2% ఉన్నాయి. 22.21 ఇంటూ 80% చేయి. దీని పర్సంటేజ్ తీసుకో, ఇలా పర్సంటేజ్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఓకే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, బేస్డ్ ఆన్ ద ఎక్స్పెక్టెడ్ ఆపరేటింగ్ సినర్జీస్ ఆర్ లిమిటెడ్ ఎస్టిమేటెడ్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ఎస్ లిమిటెడ్. ఆర్ లిమిటెడ్ ఎవడు? ఎక్వైరర్. ఆర్ లిమిటెడ్ ఈజ్ ఎక్వైరర్, ఈజ్ ఎస్ లిమిటెడ్ ఈజ్ ఎక్వైరీ. ఓకే, జస్టిఫైబుల్ ఈక్విటీ ఎక్స్చేంజ్ రేషియో ఫైండ్ చేయలేడు, అదే అడుగుతుండే. బేస్డ్ ఆన్ వీ హ్యావ్ టు ఫైండ్, యూ ఆర్ రిక్వైర్డ్ టు డెవలప్ ఏ రేంజ్ ఆఫ్ చూడు అదే క్లియర్గా, యూ ఆర్ రిక్వైర్డ్ టు డెవలప్ ఏ రేంజ్ ఆఫ్ జస్టిఫైబుల్ ఈక్విటీ ఎక్స్చేంజ్ రేషియోస్ దట్ కెన్ బి ఆఫర్డ్ బై ఆర్ లిమిటెడ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. సో ఫస్ట్ ఏం చేయాలి, నాకు తెలిసిన ఈ పర్టికులర్స్ ఆర్ లిమిటెడ్ ఎస్ లిమిటెడ్ ఎక్స్చేంజ్ రేషియో అనేది ఒకటి. ఆర్ లిమిటెడ్ ఎస్ లిమిటెడ్కి ఏ ఎక్స్చేంజ్ రేషియో ఇవ్వాలని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అని అడిగినప్పుడు ఎప్పుడు కూడా జస్టిఫైబుల్ ఈక్విటీ ఎక్స్చేంజ్ రేషియో అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మార్కెట్ ప్రైస్, ఆ ఇండివిజువల్ కంపెనీస్ యొక్క మార్కెట్ ప్రైస్ మనకు ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాడు చూడు, 50-20 ఇప్పుడు ఇచ్చాడుగా, 50-20. ఓకే, అయితే ఇంట్రిన్సిక్ వాల్యూ బేస్డ్ ఆర్ లిమిటెడ్ ఏం చేస్తుందంట, ఎస్టిమేటెడ్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఈక్విటీ షేర్ వుడ్ బి 25 per share ఆన్ ఇట్స్ ఎక్విజిషన్. ఎక్వైరీకి ఎంత చెప్తున్నాడు, ఒక్కొక్క షేర్ని 25 రూపీస్కి వాల్యూ చేస్తుంది అనమాట ఎక్వైరర్. సో ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు క్వశ్చన్లో, 25 రూపీస్ అని చెప్తున్నాడు. ఇది క్వశ్చన్లో చెప్పేసాను నీకు. సో మార్కెట్ ప్రైస్ ఆర్ లిమిటెడ్ ఏముంది, ఆర్ది కాదు కదా, ఎక్వైర్ చేసుకునేది ఎస్ లిమిటెడ్, దాంట్లో చూడాలి కానీ ఇది పెద్ద ఏం డిఫరెన్స్ ఉండదు. సో యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్ ప్రైస్ ఏది ఉందో దీనికి ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా అదే ఉంటుంది. ఓకే, నౌ హౌ యూ విల్ ఫైండ్ ద ఎక్స్చేంజ్ రేషియో. ఎక్వైరీ ఈజ్ టు ఎక్వైరర్, దట్ ఈస్ ద ఫార్ములా అనమాట. 20:50, 25:50. సో 0.4, 0.5:1 అని వస్తుంది. అయితే ఇప్పుడు ఈ రెండిట్లో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ అని ఎలా వచ్చింది, ఈ రెండిట్లో చిన్నది 0.5 ఈజ్ స్మాలర్, సో వీల్ కాల్ ఇట్ యాజ్ లోవర్ లిమిట్. ఏదైతే హయ్యరో దాన్ని అప్పర్ లిమిట్ అని పిలుస్తా. ఇప్పుడు ఎక్స్చేంజ్ కొనుక్కునేవాడు ఎప్పుడు కూడా తక్కువ రేటు కొనుక్కుంటాడు కానీ ఎక్కువ రేటు కొనుక్కోడు కదా. ఓకే, ఎక్స్చేంజ్ రేషియో ఇప్పుడు కొనుక్కోవడం తక్కువ రేట్ ఇచ్చి కొనుక్కుంటాడు కానీ ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బలమైన కంపెనీ, ఆర్ లిమిటెడ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీ. సో ఎవడైతే స్ట్రాంగెస్ట్ కంపెనీయో వాడి కంపెనీ యొక్క మాట, హీ హ్యాస్ ద ఎడ్జ్ ఓవర్ ద నెగోషియేషన్లో వాడికి ఒక ఎడ్జ్ ఉంటుంది. సో ఎక్స్చేంజ్ రేషియో విల్ బీ క్లోజర్ టు ద లోవర్ లిమిట్, తెలిసిందే, యాజ్ ఆర్ హ్యాస్ ఎ హయ్యర్ నెగోషియేషన్. నెక్స్ట్ క్వశ్చన్ 28. ఇట్ ఈస్ సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ 27 అనమాట, ఆల్మోస్ట్ సిమిలర్, ఏం ఉండదు పెద్ద డిఫరెన్స్. బిఏ లిమిటెడ్ అండ్ డిఏ లిమిటెడ్. ఓకే, సి బిఏ లిమిటెడ్ అండ్ డిఏ లిమిటెడ్ both the companies operate in the same industry. So BA Limited and DA Limited, both the companies operate in the same industry. The financial statements of the both the companies for the current financial year as follows. Balance sheet given. బ్యాలెన్స్ షీట్లో మనం ఏం తీసుకుంటాం, కరెంట్ అసెట్స్ ఇచ్చాడు. ఓకే, ఇన్కమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు మనకి, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఇచ్చాడు. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు, అడిషనల్ ఇన్ఫర్మేషను, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, డివిడెండ్ పేఅవుట్ రేషియో. అస్యూమ్ both the companies are in the process of negotiating a merger through an exchange of equity shares. You have been asked to assist in establishing equitable exchange terms equitable exchange terms and are required to. First question, decompose the share price of both the companies into EPS and PE ratio of the components, and also segregate their EPS figures into return on equity, book value per share of the components. Let us solve the question. వాడు మనల్ని ఏం అడుగుతున్నాడు ఇక్కడ, డిటర్మినేషన్ ఆఫ్ ఈపీఎస్, పిఈ రేషియో, రిటర్న్ ఆన్ ఈక్విటీ, బుక్ వాల్యూ పెర్ షేర్ అది అడిగాడు మనం. సో మనకి ఇచ్చిన పర్టికులర్స్ ఎక్వైరింగ్ కంపెనీ అని ఎక్కడ చెప్పలేదాడు, డోంట్ థింక్ లైక్ దట్, చెప్తాను టైం వచ్చినప్పుడు. సో ప్రజెంట్
మనం ఏం కావాలి, ఈపీఎస్ కావాలి. ఈపీఎస్ కావాలంటే మనకి ఏం తెలుసు, ఎర్నింగ్స్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్, ఈపీఎస్. ఇక్కడ ఈ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఇచ్చారు, 2,10,000 ఇచ్చాడు కదా. ప్రాఫిట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, 2,10,000, 99,000. సో నెంబర్ ఆఫ్ షేర్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ 10 రూపీస్ అంటే 10 lakh అంటే ఎంత, 1 lakh షేర్స్, 80,000 షేర్స్. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఓకే, నెక్స్ట్ ఏంది మనకు కావాల్సింది, పిఈ రేషియో కావాలి. నెక్స్ట్ హౌ యూ విల్ ఫైండ్ ద పిఈ రేషియో రే, ఎంపీఎస్ డివైడ్ బై ఈపీఎస్. ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈజ్ ఆల్సో గివెన్ ఇన్ ద క్వశ్చన్. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత ఇచ్చాడు, 40-15. సో మార్కెట్ ప్రైస్ 40-15 ఇచ్చాడు. ఈ పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు 40/50 ఈపీఎస్, ఎంపీఎస్ బై ఈపీఎస్ చేస్తే పిఈ రేషియో వచ్చింది. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ, హౌ యూ విల్ ఫైండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. నెక్స్ట్ మనల్ని అడిగేది ఏంటి, రిటర్న్ ఆన్ ఈక్విటీ అడుగుతున్నాడు. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎర్నింగ్స్ బై టోటల్ ఈక్విటీ. మనకి ఎర్నింగ్స్ ఎంత ఉంది, ఇక్కడ మనకు ఆల్రెడీ డెరైవ్ చేసాం కదా, 2,10,000, 99,000, అదే మన ఎర్నింగ్స్ అయింది. మరి టోటల్ ఈక్విటీ విల్ ఫైండ్. క్వశ్చన్లో షేర్ క్యాపిటల్ ప్లస్ రిటైన్ ఎర్నింగ్స్ చేసినా మనకు వచ్చేస్తుంది. క్యాపిటల్ ఎంత ఇచ్చాడు, 10 lakhs, 2 lakhs. సో అదే తీసుకుంటాం. 10 lakhs ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 2 lakhs. సో 12 lakhs నీ టోటల్ ఈక్విటీ. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా వచ్చేసింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బుక్ వాల్యూ పెర్ షేర్. we have to find book value per share. How you will find book value per share? Equity fund divided by total number of shares gives you the book value per share. Equity fund divided by అంతే కదా, book value is equal to equity fund divided by number of shares. Equity fund ఎంత ఇచ్చాడు, 12 lakhs కదా, 12 lakhs divided by total number of shares ఎంత, total number of shares 1,80,000. సో అది సాల్వ్ చేస్తే నీకు బుక్ వాల్యూ కూడా వచ్చేసింది. సో దిస్ ఈజ్ డన్. నెక్స్ట్ పాయింట్. So first is completed. Second one, estimate the future EPS growth rate for each company. Estimate the future growth rate for each company. Growth rate అడుగుతున్నాడు. If estimate future growth rate is equal to retention ratio into return on equity. Previously sum చేసాం కదా, సేమ్. Future growth rate is equal to growth rate retention ratio into return on equity. Return on equity ఆల్రెడీ మనం ఫైన్ చేసాం కదా పైన, 17.5, 12.375. రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.5, 12.375. ఓకే, డివిడెండ్ పే అవుట్ రేషియో అంత ఇచ్చారు మన క్వశ్చన్లో, 40% అండ్ 60% ఇక్కడ. సో రిటెన్షన్ రేషియో ఎంత ఇది, 100 - 40% అండ్ 100 - 60% ఈజ్ 40%. అదనమాట రిటెన్షన్ రేషియో. వెన్ యూ మల్టిప్లై బోత్ యూ విల్ గెట్ దిస్ వన్. ఇది ఎలా చెప్పాను నీకు ఇందాక, రిటెన్షన్ రేషియో 17.5 into 60% చెయ్యి. వేసుకెళ్ళి 17.5 into 60%, 10.5, like that. Next, third point, based on expected operating synergies of BA Limited, estimates that the intrinsic value of DA's equity share would be 20 per share on its acquisition. You are required to develop a range of justifiable equity share exchange ratios that can be offered by BA Limited to the shareholders of DA Limited. Based on your analysis in Part 1 and 2, would you expect the negotiated terms to be closer to the upper or the lower exchange ratios limits, and why? మనల్ని ఏమి అడిగాడు, you are required to develop a range of justifiable equity exchange ratios. ఓకే, జస్టిఫైబుల్ ఈక్విటీ ఎక్స్చేంజ్ రేషియోస్. ఇంత ప్రాసెస్ అక్కడ సింపుల్గా చెప్తే చూడండి. సో జస్టిఫైబుల్ ఎక్స్చేంజ్ రేషియో మీన్స్ ఈక్విటీ ఎక్స్చేంజ్ రేషియోస్, బిఏ లిమిటెడ్, డిఏ లిమిటెడ్. ఎంపీఎస్ ఎంత, వాటి యొక్క మార్కెట్ ప్రైసెస్ ఆల్రెడీ తీసుకో, 40 రూపీస్, 50 రూపీస్ ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఏం చెప్తున్నాడు, బిఏ లిమిటెడ్ ఎస్టిమేట్స్ ద ఇంట్రెన్సిక్ వాల్యూస్ ఆఫ్ డిఏ లిమిటెడ్. అంటే ఈ పాయింట్ నువ్వేం అర్థం చేసుకోవాలి, బిఏ లిమిటెడ్
డిఏ యొక్క ఈక్విటీ షేర్ని డిటర్మైన్ చేస్తుందంటే ఎవడు స్ట్రాంగర్, బిఏ లిమిటెడ్ ఈజ్ ద స్ట్రాంగర్, వాడే ఎక్వైరర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవచ్చు నువ్వు. ఇంట్రెన్సిక్ వాల్యూ వాడు ఎంత డిటర్మైన్ చేస్తుందంటే వీడిది 20 రూపీస్ డిటర్మైన్ చేశాడంట. ఎక్వైరర్ది యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంతే ఉంటుంది. ఓకే, సో నీకు ఎక్స్చేంజ్ రేషియో ఏమి ఉంది ఇక్కడ, ఎక్స్చేంజ్ రేషియో 15:40, దట్ ఈస్ 0.375, 0.5. ఇది అన్న ఎందుకు చేసాం, ఎక్వైరీ ఈజ్ టు ఎక్వైరర్, ఈడు ఎక్వైరీ అని ఎక్కడ చెప్తుంది క్వశ్చన్లో, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను చూడు. బిఏ లిమిటెడ్ ఎస్టిమేట్స్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ డిఏ, బలమైన కంపెనీ the strongest company will determine the price of the weakest company. So in that point of view, BA limited is the acquirer and DA limited is acquiree. So upper limited ఇందులో ఏది తక్కువ అయితే అది లోవర్ లిమిట్ అయింది, ఏది ఎక్కువ అయితే అది అప్పర్ లిమిట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఎలా చెప్తాం, ఎక్స్చేంజ్ రేషియో షుడ్ బి క్లోజర్ టు, ఇప్పుడు మనం ఎలా రాస్తాం, exchange ratio will be closer to lower limit as BA limited has higher negotiation. Exchange ratio will be closer to lower limit as BA limited has higher negotiation. That is the explanation. ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి సరిగ్గా రాయలేదు. ఎక్స్చేంజ్ రేషియో. నెక్స్ట్, what is the next question? Calculate the post merger EPS based on an exchange ratio of 0.54 being offered by BA limited and indicate the EPS accretion or dilution, if any, that will occur for each group of shareholders. Calculation of post merger EPS అడుగుతున్నాడు and its effects. EPS అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ ఎర్నింగ్స్ ఎంత ఆల్రెడీ మనకి డిటర్మైన్ చేసాం, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ మన పైన క్లియర్ చేసాం కదా. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ 2,10,000, 99,000, 2,10,000, 99,000. పోస్ట్ మర్జర్ బిఏ లిమిటెడ్ యొక్క షేర్స్ ఎన్ని ఉన్నాయి, ఈక్విటీ షేర్సా 1,80,000, 1,00,000, ఇది 80,000 ఉన్నాయి. కానీ దానికి ఎక్స్చేంజ్ రేషియో ఇంపాక్ట్ ఇవ్వాలి కదా, ఎక్స్చేంజ్ రేషియో చెప్తున్నాడు 0.4తో మల్టిప్లై చేసాం. సో పోస్ట్ మర్జర్ ఈపీఎస్ వచ్చింది. పోస్ట్ మర్జర్ ఈపీఎస్ వచ్చిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ని తీసుకెళ్ళాలి. ప్రీ మర్జర్కి పోస్ట్ మర్జర్ ఈపీఎస్ మధ్య ఎక్రేషన్ జరిగిందా, డైల్యూషన్ జరిగిందా అన్నది నేను సెకండ్ క్వశ్చన్. బిఏ లిమిటెడ్, డిఏ లిమిటెడ్ ఎంత ఇచ్చాడు రేట్స్, 0.23409. ఇప్పుడు తీసుకున్నాగా ఇదే వస్తుంది రైట్. దీనిది కూడా 0.23409 ఉండాలి, కానీ ఎక్స్చేంజ్ రేషియో స్వాప్ రేషియో ఇచ్చాడు కదా 0.4, దాంతో మల్టిప్లై చేసి ఎక్వైరీ యొక్క కంపెనీ కొత్తది ఈపీఎస్ ఎంత డిటర్మైన్ చేస్తాం, దాని స్టాండ్ అలోన్ ప్రైస్. మళ్ళీ చెప్తున్నా, వై వీఆర్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా మార్కెట్ ప్రైస్ మర్జ్ అయిపోయిన తర్వాత ఒకటే ఉంటుంది, కానీ స్టాండ్ అలోన్ ప్రైస్ ఆఫ్ డిఏ లిమిటెడ్ విల్ గెట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేషియో. ఎక్స్చేంజ్ రేషియో ఎంత చెప్పాడు 0.4, దాని యొక్క ఈపీఎస్ ఇంటూ స్వాప్ రేషియోతో, అది ఎక్స్చేంజ్ రేషియోతో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ ప్రీ మర్జరీ ఈపీఎస్. వాట్ ఈస్ ద ప్రీ మర్జరీ ఈపీఎస్? ఆల్రెడీ మనం స్టెప్ 1లో క్యాలిక్యులేట్ చేసాం ఈ ఈపీఎస్. సో ఇప్పుడు నీకు చూడు, మర్జర్ కాకముందు 2.1 ఉంది, ఇప్పుడు 2.34 జరిగిందంటే ఇదేమైంది, ఇంక్రీజ్డ్. 0.2409 ఇంక్రీజ్ అయింది. అలాగే ఇది 1.2375 ఉన్నది కాస్త పడిపోయింది ఇక్కడ చూడు. ప్రీవియస్లీ ఇట్ ఈస్ హై, బట్ నౌ ఇట్ ఈస్ ఆఫ్టర్ మర్జర్ ఇట్ ఈస్ డిక్రీజ్, బట్ ఇట్ ఈస్ డిమినిష్డ్. ఎక్వైరీ యొక్క షేర్ ప్రైస్ డిమినిష్ అయిపోయింది. నెక్స్ట్ next question, based on 0.54 exchange ratio and assuming that BS limited pre-merger PE ratio will continue after the merger, estimate the post-merger market price. Estimate the post-merger market price and also show the resulting accretion or dilution in the pre-merger. సేమ్ ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఈసారి మార్కెట్ ప్రైస్ యొక్క ఇంపాక్ట్ చూపించమంటున్నాడు. పోస్ట్ మర్జర్ అయిన తర్వాత ఎంపీఎస్ ఎంత, అలాగే దాని ఉన్న ఎఫెక్ట్ ఎంత. పోస్ట్ మర్జర్ ఎంపీఎస్ అలాగే మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా
ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో ఇస్ ద ఫార్ములా. ఈపీఎస్ ఎంత, ఆల్రెడీ పోస్ట్ మర్జర్ ఈపీఎస్ తీసుకో, ఇప్పుడు డిటర్మైన్ చేసాం కదా 2.3409 పోస్ట్ మర్జర్ ఈపీఎస్. దాని పిఈ రేషియో ఎంత ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో అబ్జర్వ్ చేయ జాగ్రత్తగా. ప్రీ మర్జర్ పిఈ రేషియో విల్ కంటిన్యూ ఆఫ్టర్ ద మర్జర్. బిఫోర్ మర్జర్ ఏదైతే పిఈ రేషియో ఉందో అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుద్దట. అప్పుడు ఆల్రెడీ చేసిన పిఈ రేషియో ఎంత వచ్చింది, అప్పుడు చేసిన పిఈ రేషియో, వెయిట్ వేర్ ఇస్ దిస్ వన్, అప్పుడు ఫైన్ చేసిన పిఈ రేషియో చూడు 19.4076 సారీ. సో అంతేగా తీసుకున్నాం మనం అక్కడ పిఈ రేషియో. సో మల్టిప్లై చేయం. పోస్ట్ మర్జర్ ఎంపీఎస్, అది పోస్ట్ మర్జర్ ఎంపీఎస్ వచ్చేసి 44.585, డిఏ లిమిటెడ్ ఏమో 17.5. ఇది వెయిట్ ప్రీ మర్జర్ ఎంపీఎస్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు చూడు, 40 రూపీస్ 15. ఓకే క్లియర్. అయితే పోస్ట్ మర్జర్ ఎంపీఎస్ ఏదైతే వచ్చిందో ఇదే ఉంటుంది, కానీ ఎక్వైరీ కంపెనీలో మాత్రం ఎంపీఎస్ కూడా స్వాప్ రేషియో యొక్క ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ఎక్స్చేంజ్ రేషియో ఎంత చెప్పాడు వీడు, 0.4. చూడు బేస్డ్ ఆన్ 0.4 ఎక్స్చేంజ్ రేషియోకి ఇంపాక్ట్ తీసుకొచ్చి 17.8355. ఇప్పుడు ఏమైంది, బిఫోర్ మర్జర్ ఇట్ ఈస్ 40 రూపీస్, కానీ ఇప్పుడు ఎంత అయింది 44.585, అంటే ఇంక్రీజ్ అయింది. ఇదేంది బిఫోర్ మర్జర్ ఎంపీఎస్ మార్కెట్ ప్రైస్ 15 అయితే ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇంక్రీజ్ అయింది 17.834. బోత్ ఆర్ ఇంక్రీజ్ అండ్ దట్స్ ఇట్. Question number 29. During the audit of weak bank, RBI has suggested that the bank should either merge with another bank or may close down. Strong bank has submitted a proposal of merger with weak bank itself. The relevant information and balance sheet of both the companies are as under. Weak bank, strong bank assigned weights, gross NPA, capital adequacy ratio, and some details has given. First question, calculate the swap ratio based on the above weights. Calculate the swap ratio based on the above weights. We have the weights. ఇప్పుడు ఏం చేయాలా, క్యాల్కులేట్ చేయాలి. లెట్ us calculate. Calculation of swap ratio based on the above weights ఏమి ఇచ్చాడు, గ్రాస్ ఎన్పి యొక్క వెయిట్ ఇచ్చాడు, సిఆర్ వెయిట్ ఇచ్చాడు, ఎంపీఎస్ వెయిట్ ఇచ్చాడు, బుక్ వాల్యూ యొక్క వెయిట్ ఇచ్చాడు. సో ఐ విల్ రైట్ ఆల్ దోస్. గ్రాస్ ఎన్పిఏ, సిఆర్, ఎంపీఎస్, బుక్ వాల్యూ పర్ షేరు ఎంత ఇచ్చాడు, వాటి యొక్క వెయిట్స్ 30%, 28, 32, 10. మనకేమి ఇచ్చాడు, వీక్ గ్రాస్ ఎన్పీ ఇచ్చాడు, సిఆర్ 516 ఇచ్చాడు, ఎంపీఎస్ 1296 ఇచ్చాడు. సో బుక్ వాల్యూ ఇచ్చాడు అక్కడ ఇవ్వలే. వీ డోంట్ నో బుక్ వాల్యూ. హౌ వీ విల్ ఫైండ్ ద బుక్ వాల్యూ, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బుక్ వాల్యూ, నెట్ అసెట్స్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. నెట్ అసెట్స్ ఎంత, దట్ ఈస్ ఫైన్. టోటల్ అసెట్స్ వచ్చేసి ఎంత 5120. అయితే నెట్ అసెట్స్ ఒకటే తీసుకోవాలా. నెట్ అసెట్స్ సింప్లీగా ఎలా తీసుకుంటా ఉంటే ఈక్విటీ షేర్ ప్లస్ ఈక్విటీ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మైనస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 150, 500, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 80, 550. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఎంత, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఇచ్చారు చూడు 50 మైనస్ 50. నెట్ అసెట్స్ వచ్చేసి ఇంత. దిస్ ఈజ్ ద నెట్ అసెట్స్. Okay, once I get the net assets, net assets by total number of shares. Total number of shares ఎంత 150, 500. Face value 10 rupees అయితే divided by 10, 15 lakhs, 50 lakhs షేర్స్. సో అప్పుడు నాకు బుక్ వాల్యూ వచ్చేసింది కదా. బుక్ వాల్యూ అలాగా 180 డివైడ్ బై 15, 12, 6000 డివైడ్ బై 50, 120. బుక్ వాల్యూ ఐ విల్ కన్సిడర్ దట్ 1220. సో స్వాప్ రేషియో ఎలా చేస్తాం, ఎక్వైరీ ఈజ్ టు ఎక్వైరర్. యాక్చువల్లీ ఇక్కడ దెర్ ఈజ్ ఎ ట్రిక్కీ. వాట్ గ్రాస్ ఎన్పిఏ మామూలుగా అయితే ఏం చేయాలంటే ఎక్వైరీ ఈజ్ టు ఎక్వైరర్. సో చూడు 16:5 అంటే సారీ ఇక్కడ ఎక్వైరీ ఎవడో వీక్ బ్యాంక్ ఈజ్ ద ఎక్వైరీ. 5:16, 12:96, 12:120. కానీ గ్రాస్ ఎన్పిఏ ఇలా చేయకూడదు. ఎందుకంటే
దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్, అందులో ఒక కాన్సెప్ట్ గ్రాస్ ఎన్పిఏని ఇలా చేయకూడదని చెప్తుంది. ఎక్వైరర్ ఇస్ టు ఎక్వైరీయే చేయాలి, ఓకేనా. ఇది గ్రాస్ ఎన్పిఏ మాత్రం ఇలా చేయకూడదు. హౌ వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ఎక్వైరర్ ఈజ్ టు ఎక్వైరీ. ఎక్వైరర్ అంతా 5/40. సో దానికి ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. ఆ కాన్సెప్ట్ బట్టి ఎక్వైరర్ ఈజ్ టు ఎక్వైరీయే చేయాలి, కానీ గ్రాస్ ఎన్పిఏ ఎన్పిఏ విషయంలో మాత్రం అలాగే చేయాలి. ఓకే, స్వాప్ రేషియో ఎంత ఇప్పుడు చేసుకునేది 5/40 దాని యొక్క రెస్పెక్టివ్ వెయిట్స్, 5/16 దాని యొక్క రెస్పెక్టివ్ వెయిట్స్, సమ్మేషన్ ఆఫ్ ఆల్ దోస్ విల్ గివ్ యూ 0.175. ఓకే, క్లియర్. ascertain the number of shares to be issued to weak bank. సెకండ్ క్వశ్చన్ అండి. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేయాలి వీక్ బ్యాంక్కి, స్ట్రాంగ్ బ్యాంక్ కూడా. షేర్స్ టు బి ఇష్యూడ్ టు వీక్ బ్యాంక్, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి వీక్ బ్యాంక్లో. పేడెప్సీ గారు 150 crores, 150 అంటే డివైడెడ్ బై 10, 15 lakhs. ఎక్స్చేంజ్ రేషియో ఎంత ఇచ్చాడు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన స్వాప్ రేషియో క్వశ్చన్ 0.175. అంటే వాడికి ఎన్ని షేర్స్ ఇస్తాం, 15 lakhs into 0.175, 2,62,500 షేర్స్ ఇస్తాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ మర్జర్. వాడు ఏమడుగుతున్నాడు, బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయమని అడుగుతున్నాడు. బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ మర్జర్ వీక్ బ్యాంకు తీసుకుంటాం. ఫస్ట్ ఏమి ఇన్కార్పొరేట్ చేయాలంటే పేడెప్సీ క్యాపిటల్ ఎంత ఉంది వీక్ బ్యాంక్ది 150 lakhs, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత ఉంది 80 lakhs ఉంది. కానీ దాంట్లో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి చూడు ఇక్కడ, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 50 - 50 చేస్తే ఎంత, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 150 + 30, 150 + 30 180 lakhs. ఓకేనా, 180 lakhs అయితే మనం మొత్తం వీక్ బ్యాంక్ యొక్క టోటల్ వాల్యూ, ఈక్విటీ ఫండ్ వాల్యూ కానీ నెట్ అసెట్స్ కానీ ఎంత అంటే 180 lakhs దాని వాల్యూ. కానీ మనం ఎంత కొన్నామంటే 2,62,500 షేర్స్కి ఇచ్చి కొనేసాం. అంటే 2,62,500 షేర్స్ని వాల్యూలోకి మారిస్తే ఎంత, ఒక్కొక్క వాల్యూ షేర్ వాల్యూ 10 rupees కాబట్టి 26,25,000 కొన్నాం. అంటే టోటల్ 180 lakhsది 26,25,000 కొనేసాం. అంటే నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, తక్కువ రేటుకి ఎంత కొనేసావు. తక్కువ రేటు కొన్నప్పుడు అది ఏమైంది, నీ రిజర్వ్స్కి యాడ్ అయింది, క్యాపిటల్ రిజర్వ్. మన మర్జర్స్ అండ్ అమాల్గమేషన్లో అకౌంట్స్లో తెలుసు మనకి, తక్కువ కొంటే క్యాపిటల్ రిజర్వ్కి వెళ్తుంది, ఎక్కువ కొంటే గుడ్విల్కి వెళ్తుంది. ఇక్కడ తక్కువ కొన్నాం కాబట్టి ఎంతైతే డిఫరెన్స్ ఉందో అది ఎందులో పంపించాలి, ఎక్వైరర్ యొక్క రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ క్యాపిటల్ రిజర్వ్లో పంపించుకుంటున్నాను. అందుకని ఇక్కడ చూడు వాడు ఏం చేసాడు 153.75 ఇక్కడ యాడ్ చేసుకున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ స్ట్రాంగ్ లిమిటెడ్ ఆఫ్టర్ మెర్జర్ ప్రిపేర్ చేద్దాం. పేడెప్సీ క్యాపిటల్ ఎంత ఇచ్చారు, ఫస్ట్ 500 దాని ఓన్, దాని తర్వాత దీంట్లోంచి వచ్చింది 26,25,000. ఓకే, టోటల్ ఇది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత 5,500. ఆ తర్వాత 5,000కి ఇందులోంచి వచ్చిన రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత 153.75. అది ఇందాక చెప్పాను కదా, క్యాపిటల్ రిజర్వ్ వచ్చి ఇందులోకి యాడ్ అయిపోద్దని, అది ఒక్కటే చేంజ్. మిగిలినంతా రెండింటిని కలిపి వేసుకున్నాను. డిపాజిట్స్ చూడు బోత్. అదర్ లయబిలిటీస్ 890,2500. ఇప్పుడు ఏమిటి టోటల్ లయబిలిటీ వచ్చింది. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ విత్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఆర్బీ దగ్గర 400 + 2,500, 400 + 2,900. బ్యాలెన్స్ విత్ అదర్ బ్యాంక్స్ ఎంత 2,000. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంది 1,100, 19,000. సో 20,100. అడ్వాన్సెస్ ఎంత 3,500 + 27,000, 30,500. అదర్ అసెట్స్ ఎంత 72,000. సో టోటల్ లయబిలిటీ ఎంత. సో బోత్ టాలీ అయిపోయా, టాలీ అయిపోయా. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, క్యాల్కులేట్ ద CAR అండ్ గ్రాస్ NPA ఆఫ్ స్ట్రాంగ్ బ్యాంక్ ఆఫ్టర్ మర్జర్. మనకేమి ఇచ్చారు ఆల్రెడీ, మనకి ఇక్కడ బిఫోర్ మర్జర్ వాల్యూస్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఓకే, లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్. క్యాల్కులేట్ CAR అండ్ గ్రాస్ NPA ఆఫ్ స్ట్రాంగ్ బ్యాంక్ ఆఫ్టర్ మర్జర్. ఓకే, CAR అంటే ఎలా, వాట్ ఈస్ CAR, క్యాపిటల్ అడెక్వసీ రేషియో. హౌ టు ఫైండ్ CAR, capital divided by risk weighted assets. ఓకే, దేర్ ఆర్ 2 banks, వీక్ స్ట్రాంగ్. CR ఎంత ఇచ్చాడు 5%, 16% క్వశ్చన్లో ఇచ్చాడు. క్యాపిటల్ బేస్ ఎంత, వాట్ ఈస్ ద క్యాపిటల్ బేస్, షేర్ ఈక్విటీ ఫండే క్యాపిటల్ బేస్ అయింది 150 + రిజర్వ్స్ అండ్ సర్ప్లస్
మైనస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 50 అంటే 180 lakhs దీనికి వీక్ బ్యాంక్కి. దీనికి ఎంత 500 ప్లస్ 5500 సో 6000 lakhs క్యాపిటల్ బేస్ వచ్చింది. సిఆర్ మనకి ఏం తెలుసు, క్యాపిటల్ డివైడెడ్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్. డూ ఐ నో రిస్క్ వెయిటెడ్ అసెట్స్? నో, ఐ డోంట్ నో. ఐ హ్యావ్ టు ఫైండ్ సిఆర్. ప్రతిదానికి ఇండివిజువల్గా ఇచ్చేసారు కదా. సో వాట్ ఐ విల్ ఫైండ్ క్యాపిటల్ బేస్ డివైడెడ్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్. క్యాపిటల్ బేస్ ఆల్రెడీ 5% ఇచ్చాడు, 180 డివైడెడ్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్ 16%. సో నవ్ ఐ గాట్ ద రిస్క్ వెయిటెడ్ అసెట్స్. ఇప్పుడు క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఆఫ్టర్ మర్జర్, టోటల్ క్యాపిటల్ బేస్, చూడు టోటల్ క్యాపిటల్ బేస్ డివైడెడ్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్, టోటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ gives me the CAR post merger percentage ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ గ్రాస్ NPA? నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత? దానికి కూడా ఫార్ములేటీ గ్రాస్ NPA పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ నెట్ పర్ఫార్మింగ్ అసెట్స్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, ఓకే, డివైడ్ బై గ్రాస్ అడ్వాన్సెస్ ఇస్ ద ఫార్ములా. అయితే దానికి ఆల్రెడీ వాడు ఇచ్చాడు క్వశ్చన్లో మనకి. GPS చూడు, GPS ఎంత గ్రాస్ నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్ 45. సో మనకి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ డివైడ్ బై అడ్వాన్సెస్ ఎంత, సారీ మరి వియర్డ్గా ఉంది కదా. అడ్వాన్సెస్ ఏమో 3500, 27,000 అడ్వాన్సెస్. వీక్ బ్యాంక్ ఏమో 3500 అడ్వాన్స్, స్ట్రాంగ్ బ్యాంక్ ఏమో 27,000 ఏమంటారు అది అడ్వాన్సెస్. సో వెన్ యూ క్యాల్కులేట్ నా గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత, 3500 ఇంటూ 40% 1400 lakhs. అలాగే స్ట్రాంగ్ బ్యాంక్ది కూడా నాకేమొస్తుంది, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు టోటల్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత, 1350 ప్లస్ 1400, ఈ రెండు కలిపితే 2750 నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ డివైడెడ్ బై వాట్ ఈస్ దిస్ గ్రాస్ అడ్వాన్సెస్. క్వశ్చన్ ఇచ్చారు చూడు, 3500 to 27,000. సో గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఈజ్ 9.016%. Question number 30. Mrs. Tiger Limited wants to acquire Messrs. Leopard Limited. The balance sheet of Leopard is given below. Liabilities, assets. Additional information. He has given additional information also. Make a report to the board of the company advising them about the financial feasibility of this acquisition. టైగర్ అనేవాడు లియోపార్డ్ని ఎక్వైర్ చేద్దాం అనుకుంటున్నాడు. ఎక్వైరర్ వచ్చేసి టైగర్, వచ్చేసి లియోపార్డ్. ఓకే, హీ హాజ్ గివింగ్ యూ సమ్ కండిషన్స్. సో ఎప్పుడు కూడా ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం బెస్టా కాదా అన్నది ఎప్పుడు కూడా దాని యొక్క నెట్ ప్రజెంట్ వాల్యూ బేస్ మీద మనం ఫైన్ చేయాలి. చూడు ఎలా ఉంటుందంటే, దానికి నెట్ ప్రజెంట్ వాల్యూ పాజిటివ్ అయితే వీ విల్ ఎక్వైర్, ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ వీ డోంట్ ఎక్వైర్. నెట్ ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డీమర్జర్ వైల్ డీమర్జింగ్ హౌ మచ్ ఇట్ ఈస్ కాస్టింగ్ మైనస్ అది ఎంత డీమర్జ్ చేసినప్పుడు నీకు ఎంత ఇన్ఫ్లోస్ ఇస్తుంది మైనస్ క్యాష్ అవుట్ఫ్లో, నువ్వు దానికి ఎంత ఖర్చు పెడుతున్నావు. సింపుల్ రా, నీకు ఎంత ఇన్ఫ్లో వస్తుందో, ఇన్ఫ్లోకి ఒకవేళ ఎక్కువ ఉంటే అవుట్ఫ్లో కన్నా దెన్ యూ కెన్ బై, దట్స్ ఇట్. క్యాల్కులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్. లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఏంటి, క్యాష్ ఇన్ఫ్లోస్ చూద్దామా. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈ ఇయర్, క్యాష్ ఫ్లో, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్, డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లోస్. సో సారీ క్వశ్చన్ చదవలేదు కదా నేను. ఓకే, లెట్ us స్టార్ట్ రీడింగ్ క్వశ్చన్. Shareholders of Leopard Limited will get 1 share in Tiger Limited for every 2 shares. Okay, external liability are expected to be settled at 5 lakhs. The shares of Tiger Limited would be issued at its current price 15 per share. The debenture holders will get 13% convertible debentures in the purchasing company for the same amount. The debtors and inventors are expected to realize 2 lakhs. Okay, ఈ సెకండ్ పాయింట్ చూడు. Tiger Limited has decided to operate a business Leopard as a separate division. Okay, division is likely to give cash flows after tax to the extent of 5 lakhs per year for 6 years. Tiger has planned that after 6 years this division would be demerged and disposed of for 2 lakhs.
సో మనం ఫస్ట్ ఏం చేయాలా, క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ క్యాష్ ఇన్ఫ్లో, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మనం ఫైండ్ చేద్దాం పద. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ చేసేటప్పుడు ఎలా చేస్తావు, ఫస్ట్ ఈ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్, డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లో. ఇది కాస్ట్, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంతకు తీసుకోవాలి, ద కంపెనీస్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ 16% అన్నారు కాబట్టి అంత 1 to 6 years వాడు ఎంత ఇస్తాడు క్యాష్ ఇన్ఫ్లోస్ 5 lakhs. సో యాన్యుటీ ఫ్యాక్టర్ కట్టుకుంటా, ఓకే. కట్టుకున్న తర్వాత డిస్కౌంటింగ్ చేసా. 6th yearకి నవ్ ఐఎమ్ 6th yearలో నేను డీమ్యాచ్ చేస్తాను. డీమ్యాచ్లో 6th year యొక్క డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటా, చేసా. వాల్యూ ఆఫ్ లియోపార్డ్ ఎంత వచ్చింది, 19,24,000. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో దిస్ ఈజ్, ఓకేనా, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో. సో దిస్ ఈజ్ డన్. లెట్స్ ఫైండ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డీమర్జర్ కూడా ఇది అయిపోయింది, ఓకే. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డీమర్జర్ మనం చేస్తాంగా. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డీమర్జర్ ఎంత, డీమర్జర్ కూడా ఇక్కడ ఇందులో చూపించేసాం. సో దిస్ ఈజ్ డన్. లెట్ us go with cash outflows. What is the cash outflow? We have to find what is the cash outflow. మొత్తం మనం ఇప్పుడు చూడు, పర్చేస్ కన్సిడరేషన్ ఫైండ్ చేయడమే. ఇక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత ఉన్నారు, 70,000 షేర్స్ ఉన్నారు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎలా కొంటున్నామంట, ఫర్ ఎవ్రీ 1 share ఫర్ ఎవ్రీ 2 shares, అంటే 1 share ఫర్ ఎవ్రీ 2 shares. సో 1/2, సో 35,000 షేర్స్ ఇస్తున్నా. ఇష్యూ ప్రైస్ ఎంతట, వైట్ లెట్ మీ చేంజ్ ద కలర్. ఇష్యూ ప్రైస్ ఏమో 15 rupees, ఓకే, 15 rupees. సో టోటల్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎంత, నేను ఈ షేర్స్లో 5,25,000 పే చేస్తున్నాను. ఎక్స్టర్నల్ లయబిలిటీ ఐ హ్యావ్ టు సెటిల్, రైట్. సి ద డిబెంచర్ హోల్డర్స్ విల్ గెట్ 13% కన్వర్టబుల్ డిబెంచర్స్. వీరికి ఏమన్నాడు, ఈక్విటీ క్యాపిటల్ సెటిల్ చేస్తాం, షేర్ హోల్డర్స్ సెటిల్ చేసినట్టే. 12% డిబెంచర్స్ ఉన్నారు, వీళ్ళకి మనం ఏం చేయాలట, 12% డిబెంచర్స్కి ఇప్పుడు మనం 13% కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇవ్వాలి. సో సేమ్ ఫర్ ద సేమ్ అమౌంట్ అంటే 3 lakhs ఉంటుంది. 13% డిబెంచర్స్ 3 lakhs, ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎక్స్టర్నల్ లయబిలిటీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి సెటిల్ ఎట్ 5 lakhs. ఎక్స్టర్నల్ లయబిలిటీస్ 5 lakhs పే చేయాలి వాళ్ళకి. సో టోటల్ నేను ఎంత పే చేస్తున్నాను, 13,25,000. వాట్ ఈజ్ మై ఇన్ఫ్లో ఫ్రమ్ దెమ్, మన వాళ్ళకి క్యాష్ ఉంది, క్యాష్ ఎంత ఉంది, 50,000 ఉంది. సో ఐ విల్ రియలైజ్ 50,000 క్యాష్ నేను తీసుకుంటా. డెట్టార్స్, ఇన్వెంటరీస్ ఉన్నాయి. వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ద డెట్టార్స్ అండ్ ఇన్వెంటరీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్ 2 lakhs. డెట్టార్స్ ఇన్వెంటరీస్ కలిపి 2 lakhs రిలీజ్ అవుతూ ఉంటా. సో దట్ ఈస్ మై ఇన్ఫ్లో. ఐ ఫ్రమ్ అవుట్ఫ్లో ఐ మైనస్ ఇన్ఫ్లో. సో 10,75,000 ఈజ్ నెట్ పర్చేస్ కన్సిడరేషన్. సో దట్ ఈస్ మై అవుట్ఫ్లో. లెట్ us see, నాకు ఇన్ఫ్లో ఎంత, 19,25,000 మైనస్ క్యాష్ అవుట్ఫ్లో 10,75,000. సో స్టిల్ మై నెట్ ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఇన్ పాజిటివ్. సిన్స్ ఎన్పివి ఈజ్ పాజిటివ్, వీ షుడ్ యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్. దట్స్ ఇట్. Let us go with question number 31. The equity shares of XYZ Limited are currently being traded at 24 per share in the market. XYZ Limited has total 10 lakh equity shares outstanding in number. The promoters and promoters equity holding in the company is 40%. PQR Limited wishes to acquire XYZ Limited because of likely synergies. ఎందుకు ఎక్వైర్ చేసుకుందాం అనుకుంటే కొన్ని సినర్జీస్ వస్తాయి. దాని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దీస్ సినర్జీస్ ఇస్ 80 lakhs. ఫర్దర్ PQR ఫీల్స్ దట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ XYZ లిమిటెడ్. సో ఇక్కడ నీకు అర్థమైంది ఏంటంటే PQR అనేవాడు ఎక్వైర్ చేసుకుంటున్నాడు XYZ లిమిటెడ్ని, ఓకే. వాట్ ఈస్ ద క్వశ్చన్ అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద మ్యాక్సిమం ప్రైస్ పర్ ఈక్విటీ షేర్ విచ్ PQR లిమిటెడ్ కెన్ ఆఫర్ టు పే ఫర్ XYZ లిమిటెడ్. ఒక్కొక్క షేర్కి PQR మ్యాక్సిమం ఎంత ఆఫర్ చేయడానికి ఛాన్స్ ఉంది అని అడుగుతుండే క్వశ్చన్. సరే, PQR ఎక్వైరర్ ఏమైనా ఫీల్ అయ్యారట, మేనేజ్మెంట్ ఆఫ్ XYZ హ్యాస్ బీన్ ఓవర్ పేడ్, ఎక్కువ పే చేస్తున్నాం. విత్ బెటర్ మోటివేషన్, లోవర్ శాలరీస్ అండ్ ఫ్యూయర్ పర్క్స్ ఫర్ ద టాప్ మేనేజ్మెంట్ వీ లీడ్ టు సేవింగ్స్ ఆఫ్ 4 lakhs. కొంచెం వాళ్ళు మోటివేట్ చేస్తే, వాళ్ళ శాలరీస్, వాళ్ళ పర్క్విసెట్స్ అని తగ్గించేస్తే మనకి 1 yearకి 4 lakhs సేవింగ్స్ వస్తున్నాయి. టాప్ మేనేజ్మెంట్ విత్ దేర్ ఫ్యామిలీస్ ఆర్ ప్రమోటర్స్. టాప్ మేనేజ్మెంట్లో ఎవరున్నారట, ప్రమోటర్స్ ఉన్నారంట ఆఫ్ XYZ. వాళ్ళ యొక్క ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దీ సేవింగ్స్ వుడ్ యాడ్ 30 lakhs ఇన్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్విజిషన్. పెర్ యానమ్ 4 lakhs మనకి సేవింగ్స్ వస్తున్నాయి. దాని ప్రజెంట్ వాల్యూ ఎంత ఇన్ ఫర్ ఎక్విజిషన్ 30 lakhs అట. మనకు 30 lakhs సేవ్ అవుతున్నాయి, ఇది మోటివేట్ చేయడం వల్ల, ఓకే. ఫాలోయింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, EPS ఇచ్చాడు, టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అవుట్స్టాండింగ్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కూడా ఇచ్చాడు, ఓకే బాబా. నౌ వాట్ షల్ వి డూ, we have to find the maximum price per equity share of XYZ Limited, okay.
క్యాలిక్యులేషన్ ఆఫ్ మ్యాక్సిమం ప్రైస్ పర్ ఈక్విటీ షేర్ ఎట్ విచ్ పీకేఆర్ లిమిటెడ్ కెన్ ఆఫర్ టు పే ఫర్ ఎక్స్వైజెడ్ లిమిటెడ్. ఏం లేదు, మ్యాక్సిమం ప్రైస్ ఎంత పెర్ షేర్ ఫర్ ఎక్స్వైజెడ్ లిమిటెడ్. ఓకే, దాని యొక్క మార్కెట్ వాల్యూ ఫైండ్ చేద్దాం ఫస్ట్. ఎక్స్వైజెడ్ 24 per share అట, 10 lakh షేర్స్ ఉన్నాయి. ఓకే, 24 lakh per share, 10 lakh షేర్స్, సో 240 lakhs. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ సినర్జీ బెనిఫిట్స్ ఎంత, రెండు మిక్స్ అవ్వడం వల్ల మనకి సినర్జీ బెనిఫిట్స్ ఎంత వస్తాయంటే 80 lakhs. ఓకే, సేవింగ్స్ డ్యూ టు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మోటివేషన్, వాళ్ళు మనం మోటివేట్ చేయడం వల్ల మనకి సేవింగ్స్ ఎంత వస్తున్నాయి 30 lakhs. సో రివైజ్డ్ వాల్యూ ఆఫ్ ఎక్స్వైజెడ్ లిమిటెడ్ ఎంత 350 lakhs. ఓకే, ఇప్పుడు చూస్తే మొత్తం టోటల్ ఇన్ఫ్లో మనకి ఎంత వస్తుందంటే, అంటే ఆ కంపెనీ దగ్గర నుంచి మనకు వచ్చే ప్రతి బెనిఫిట్ ఎంత 350 lakhs మనకు వచ్చే బెనిఫిట్. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి 10 lakhs. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, 35 per share ఇస్తాను నేను అడిగి. ఓకే, నెక్స్ట్ మినిమం ప్రైస్ ఎట్ విచ్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆఫర్డ్. చూడు, వాట్ ఈస్ ద మినిమం ప్రైస్ పర్ ఈక్విటీ షేర్ ఎట్ విచ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్స్వైజెడ్ విల్ బీ ఆఫరింగ్ టు ఆఫర్ దేర్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటే ఎవరు కంట్రోల్ చేస్తారు, ప్రమోటర్స్ కంట్రోల్ చేస్తారు. వాళ్ళకి కంట్రోల్ చేసి ఇంట్రెస్ట్ని వదులుకోవాలంటే ప్రమోటర్స్కి ఎంత సెటిల్ చేస్తానో అడుగుతున్నాడు. మినిమం ప్రైస్ వాళ్ళు కూడా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ కాంట్రిబ్యూషన్ తగ్గ మనం ఇస్తాం. ఓకే, చూడు, మార్కెట్ వాల్యూ హెల్డ్ బై ప్రమోటర్స్ ఎంత మొత్తం వాళ్ళు హ్యాండిల్ చేసింది, మార్కెట్ వాల్యూ ఎంత 240 lakhs. అందులో 40% ఎవరు హోల్డ్ చేస్తున్నారంటే ప్రమోటర్సే హోల్డ్ చేస్తున్నారు 40%. ఓకే, 40% ఈజ్ హోల్డింగ్ బై ప్రమోటర్స్. 240 lakhsలో 40% ఎవరు హోల్డ్ చేస్తున్నారు, ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ చెప్పాడుగా. ఓకే, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ సేవింగ్స్ ఫ్రమ్ టాప్ మేనేజ్మెంట్, వీళ్ళ వల్ల మనకి టాప్ మేనేజ్మెంట్ వల్ల మనకి సేవింగ్స్ ఎంత వస్తున్నాయంటే 30 lakhs సేవింగ్స్ వస్తున్నాయి. ఓకే, సో టోటల్ వాల్యూ ఎంత క్రియేట్ అవుతుంది వీళ్ళకి 126 lakhs. వీళ్ళ యొక్క టోటల్ షేర్ కాంట్రిబ్యూషన్ ఎంత, మొత్తం టోటల్ షేర్స్ 10 lakhs అయితే వీళ్ళ కాంట్రిబ్యూషన్ 40% అంటే 4 lakh షేర్స్. సో మినిమం ప్రైస్ పెయిడ్ విల్ బి టోటల్ వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే 31.5. దట్ ఈస్ ద, అంటే మినిమం ప్రైస్ ఎంత పే చేస్తున్నాం ఇప్పుడు మనం వీళ్ళకి 31.5. ఓకే, అంతే, దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.